వీళ్ళందరూ నా ఫ్యాన్స్ అంటారు. నిజమే? అవును నిజంగా మేము మీ ఫ్యాన్స్. అంత సీన్ లేదు, నీకు యూట్యూబ్ ఛానలే తెలియదు ఆమెకి. తెలుసు సీన్ లేదు, నీకు యూట్యూబ్ ఛానలే తెలియదు ఆమెకి. తెలుసు. ఇది విన్న తర్వాత ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. వేసేసాడు, బాగా వేసేసాడు. పోయిందిగా ఇజ్జత్ అంతా పాయ. మా పాప వాళ్ళ స్కూల్లోనేమో ఫేర్వెల్ డే అంటే పాపను పికప్ చేసుకోవడానికని వెళ్ళాను. కాస్త ముందే వెళ్ళాను, వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఏంటో చూద్దామనేసి. సో ఇక్కడికి రాగానే, అంటే మా పాప 9th క్లాస్ చదువుతుంది. ఇక్కడికి రాగానే ఈ స్కూల్ పిల్లలందరినీ చూసేసరికి నా స్కూల్ డేస్ అయితే గుర్తుకొచ్చేసాయి. నేను ఒక మదర్ నన్న సంగతే మర్చిపోయి పిల్లలు వాళ్ళ దాంట్లో కలిసిపోయి ఫుల్ ఎంజాయ్ చేసేసాను నేను వాళ్ళతో కలిసి. మన లైఫ్లో చాలా మందిని కలుస్తాము, మర్చిపోతాము, కానీ మన స్కూల్ ఫ్రెండ్స్ని మాత్రం మన హార్ట్లో ఎప్పటికీ మర్చిపోలేము కదా. ఇక్కడ ఒక టీచరు చాలా బాగా సాంగ్ పాడింది, ఒకసారి మీరు కూడా వినేసేయండి. ఏ కత్తి పిడి లేదు, ఏ రక్త తడి లేదు, నువ్వు మెత్తని ప్రేమలను గెలిచెని కలిసిపోయే మనసు తొలిసారి నిలిచిపోయే అడుగు, నిన్ను చేరి నిలిచిపోయే మనసు ప్రతిసారి కలిసి అడుగు పౌరమా. చాలా బాగా పాడింది కదా టీచర్ సాంగ్. సో సాంగ్ అయిపోయిన తర్వాత ఇక 9th క్లాస్ గర్ల్స్ అయితే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. సో ఇందులో గ్రీన్ కలర్ హాఫ్ శారీ కట్టుకున్నది నా కూతురు. సో ఏ మాట కామాట 9th క్లాస్ గర్ల్స్ అయితే డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. సో 10th క్లాస్ గర్ల్స్ పర్ఫార్మెన్స్ అయితే నేను చూడలేదు. నేను స్కూల్లో ఉన్నంతసేపు ఆ పిల్లలతో గడిపిన ప్రతి క్షణం నా స్కూల్ డేస్ని గుర్తు చేశాయి నాకైతే. నేను 10th చదివేప్పుడు నా ఫేర్వెల్ డే ఎలా జరిగిందంటే జస్ట్ ఒక స్పీచ్ మాట్లాడే వాళ్ళం. అంటే సార్ వాళ్ళు ఎలా చెప్పారు, ఎలా మా ఫ్రెండ్స్తో బాండింగ్ ఎలా ఉంది అనేది, అండ్ సాంగ్స్ పాడుకునే వాళ్ళం, అంతేగాని డ్యాన్స్ వరకు అయితే వెళ్ళలేదు. ఇప్పుడు ఈ పిల్లల డ్యాన్స్ వీడియో వచ్చేసి నేను షార్ట్స్ వీడియోలలో అయితే అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియోలోనైతే మనకు కాపీరైట్ వస్తుంది కాబట్టి ఆ సాంగ్స్ అయితే మ్యూట్ చేసేసి జస్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో షార్ట్స్లో వస్తాయి ఈ వీడియో అన్నీ కూడా. స్కూల్ ఫ్రెండ్స్తో బాండింగ్ అంటే చెప్పలేని జ్ఞాపకాలు అసలు. స్కూల్ డేస్ ఫ్రెండ్స్తోనైతే షేర్ చేసుకునే లంచ్ బాక్సులు, ఎగ్జామ్ ముందు పడే టెన్షన్స్, టీచర్ దగ్గర పడ్ల తిట్లు, దెబ్బలు, ఇవన్నీ ఒక స్వీట్ మెమొరీ లాగానే ఉంటాయి మన లైఫ్లో. పిల్లల డ్యాన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలందరూ కలిసి సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడ గేమ్స్ అయితే ఆడిస్తున్నారు సార్ వాళ్ళకి. ఇక్కడ గేమ్ ఏంటంటే బెలూన్ ఉంటుంది కదా, ఆ బెలూను వీళ్ళ అంటే సార్ వాళ్ళని రౌండ్గా నిలబెట్టారు. బెలూన్ ఒకరి చేతికి ఒకరు పాస్ చేయడం. సో సాంగ్ ఎప్పుడైతే స్టాప్ అయిపోతుందో ఆ బెలూన్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు అవుట్ అయిపోయినట్టు. సో అది గేమ్ అయితే. సార్ వాళ్ళు గేమ్ ఆడినంతసేపు పిల్లలందరూ గోల చేస్తున్నారు. స్కూల్ అంతా రీసౌండ్ వచ్చేంత అరుస్తున్నారు. ఇక్కడ ప్రిన్సిపల్ సార్ అయితే చాలా అంటే చాలా తెలివిగా ఆడుతున్నారు. సాంగ్ ఆగే టైంకి జస్ట్ హ్యాండ్స్ ఎత్తేస్తున్నారు, బెలూన్ని ముట్టుకోవట్లేదు అసలు. సో ఈ గేమ్లోనైతే సార్లు అందరూ కూడా అవుట్ అయిపోయారు. ఒక 2 సార్లు మాత్రమే మిగిలారు. ఇద్దరిట్లో వైట్ షర్ట్ వేసుకుంది ప్రిన్సిపల్ సారు. సో మొత్తానికైతే ఈ గేమ్ అయితే కంప్లీట్ ఈ విధంగా అయిపోయింది. గేమ్ కంప్లీట్ అయిపోగానే ఒక 2 సార్లు అయితే డ్యాన్స్ చేశారబ్బా. అసలు ఏమన్నా డ్యాన్స్ అసలు చించేశారనుకోండి. సూపర్ అంటే సూపర్గా చేశారు. ఒకరికొకరు పోటీ పడి మరీ చేస్తున్నారు. బాడీ అయితే స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ లాగా కదులుతుంది వీళ్ళ డ్యాన్స్కి అయితే. పిల్లలందరూ ఇక డ్యాన్స్ చూసి ఏమో అరుస్తున్నారు. బాబోయ్ ఏం గోలగా అరిచేస్తున్నారు పిల్లలైతే. ఈ సార్ వాళ్ళ డ్యాన్స్ చూసి పిల్లలందరూ ఏ విధంగా అరుస్తున్నారో ఒకసారి మీరే చూడండి. ఇక వీళ్ళు కూడా కూర్చొని ఇత్తగా డ్యాన్సులు చేసేస్తున్నారు, అరిచేస్తున్నారు. తర్వాత సార్లు అందరు కలిసి కూడా డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ. చూసారా వీళ్ళల్లరి. వీళ్ళైతే మామూలుగా జోష్గా లేరు, ఫుల్ జోష్లో ఉన్నారు పిల్లలందరూ కూడా. సో ముందున్న వాళ్ళేమో 9th బ్యాచ్ అండ్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరేమో 10th బ్యాచ్. ఇంకా టీచర్స్ అందరినీ కూడా ఇక్కడ స్టేజ్ మీదకి రమ్మంటున్నారు. సో పిల్లలందరూ కూడా 10th పిల్లలందరూ కూడా టీచర్స్ అందరికీ కూడా గిఫ్ట్ ప్లాన్ చేశారంట. సో అందుకోసం అనేసి
పాట పెట్టేసి టీచర్లందరినీ ఇన్వైట్ చేస్తున్నారు. వాళ్ళు అలా ఇన్వైట్ చేస్తుంటే వీళ్ళు చూడండి 9th క్లాస్ వాళ్ళు అసలు పాటలు పెడితే చాలు మొత్తం ఊగిపోతున్నారు వీళ్ళైతే. 10th క్లాస్ గర్ల్స్ అండ్ టీచర్స్ అందరు కూడా స్టేజ్ మీదకి అయితే వెళ్ళిపోయారు. సో గర్ల్స్ అందరూ కూడా టీచర్స్ అందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. 10th క్లాస్ గర్ల్స్ అందరూ టీచర్స్ అందరికీ గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత గ్రూప్ ఫొటోస్ అవి దిగుతున్నారు. పాటలు అయితే భలే వస్తున్నాయి అబ్బా. సో ఈ పిల్లలందరూ డ్యాన్స్ చేసేసరికి నా బాడీ ఆటోమేటిక్గా కంట్రోల్ తప్పిపోయింది. ఇంకా ఆ సాంగ్స్ వినేసరికి ఇంకా వాళ్ళతో అలా ఉండేసరికి అసలు నన్ను నేనే మైమర్చిపోయా. నేను కూడా వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. సో ఇక్కడ స్టేజ్ పైన అయితే ఇంకా బాయ్స్ 10th క్లాస్ బాయ్స్ అందరు కలిసి కూడా ఇక్కడ సార్ వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. సో ఒక టీచర్ వల్ల కొడుకంట ఈ చిన్న బాబు. సో స్టేజ్ మీద ఫోటోలకి వాటికి అవి దిగుతూ ఉంటే వాళ్ళు వీడు మస్తు డిస్టర్బ్ చేస్తున్నాడు. అందుకే వీడిని తీసుకెళ్ళి అట్టపెట్టెలో కూర్చోబెట్టేశారు అక్కడ. సో ఇక సైలెంట్గా కూర్చున్నాడు వాడు. తర్వాత ఇక్కడ గర్ల్స్ అందరూ అండ్ టీచర్ స్టాఫ్తో మొత్తం కూడా ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. తర్వాత బాయ్స్, తర్వాత టీచర్స్ అందరూ. సో ఇలాగైతే ఫోటో సెక్షన్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయి. సో ఆలోపే చాలా టైం అయిపోయింది కాబట్టి ఇక పిల్లల్ని తీసుకురావడానికి అనేసి పేరెంట్స్ అందరూ కూడా వచ్చేసారు. సో అయినా కూడా పాటలు పెట్టే ఉంది కాబట్టి పిల్లలందరూ కూడా అస్సలు ఆగట్లేదు. ఇంకాసేపు డ్యాన్స్ వేసి పోదామనేసి అంటే ఇక్కడ గర్ల్స్ అందరూ వీళ్ళైతే 9th క్లాస్ గర్ల్స్ మస్తుగా డ్యాన్స్ చేసేస్తున్నారు. వీళ్ళు ఇట్లా డ్యాన్స్ చేసేసరికి నాకైతే బాడీ అయితే మస్తు ఇక ఆగట్లేదు. నేను కూడా డ్యాన్స్ చేస్తే బాగుండేదన్న ఫీల్ అయితే అనిపించింది నాకు. తర్వాత వీళ్ళతో కలిసి నేను కూడా ఫుల్గా మంచిగా డ్యాన్స్ చేశాను. కాసేపు డ్యాన్స్ చేసిన తర్వాత ఇక పేరెంట్స్ అందరు కూడా వచ్చేసారు. ఇక స్టూడెంట్స్ అందరు అంటే పిల్లలందరూ కూడా వెళ్తున్నారు ఇక్కడ. ఇంకా పిల్లలందరూ ఫుల్గా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేసి అలసిపోయారు కాబట్టి వాళ్ళకి అయితే కూల్ డ్రింక్ ఇక్కడ మాజా ఒకటి అండ్ సమోసాలు ఇవైతే వాళ్ళకి స్నాక్స్గా అయితే స్కూల్లోనే పెట్టేశారు. సో అవైతే తీసుకొని ఇక వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్తో మంచిగా చిల్ అవుతూ తినేసి హ్యాపీగా ఇక ఇంటికి అయితే బయలుదేరాలి. ఇక నేనైతే మా పాప కోసం అయితే చూస్తున్నా. సో తను వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా కలిసేసి బాయ్ అని చెప్పేసి ఇక మేమైతే బయలుదేరే టైం అయితే వచ్చేసింది. సో ఇంటికి అయితే బయలుదేరిపోయాం. మొత్తానికైతే నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన అబ్బా పిల్లలతో. పిల్లల ఫేర్వెల్ డే ఏమో కానీ నేను కూడా వీళ్ళతో కలిసి మస్తు ఎంజాయ్ చేసిన. సో ఈ మెమొరీని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. వీడియో అయితే ఇది నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల స్కూల్కి వెళ్ళి పిల్లలతో ఇలా ఎంజాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని మెమొరీ లాగానే ఉంటుంది ఇదైతే నాకు.